లోక్సభ ఎన్నికలకు నగారా మోగింది. ఎన్నికల సంఘం ఎన్నికల తేదీలు ప్రకటించింది. వైసీపీ సిద్ధం సభలతో ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. అభ్యర్థుల ప్రకటనలతో ఎన్నికల వేడి పెరుగుతోంది. ఒకవైపు వైసీపీ ప్రచారంలో దూసుకుపోతుంటే ప్రధాన ప్రతిపక్షం చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థులను పెండింగ్ లో పెట్టింది. నంద్యాల లోక్సభ స్థానానికి ఇంతవరకు అభ్యర్థిని ప్రకటించలేదు. ఈ లోక్సభ స్థానం నుంచి టీడీపీ తరపున ఎవరు పోటీ చేస్తారు అన్నది ఇప్పుడు స్టేట్ వైడ్ గా చర్చనీయాంశంగా మారింది. 2019లో మాజీ పోలీస్ అధికారి మాండ్ర శివానందరెడ్డి పోటీ చేశారు. ఇప్పుడు బీజేపీ నుంచి టీడీపీలోకి వచ్చిన బైరెడ్డి శబరి, ఆమె తండ్రి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి టీడీపీ టికెట్ పై ఆశలు పెట్టుకున్నారు. రాయలసీమ హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం పోరాటం చేస్తున్న బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఈసారి టీడీపీ నుంచి బరిలోకి దిగేందుకు పావులు కదుపుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అభ్యర్థుల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్న తెలుగుదేశం అధిష్టానం బైరెడ్డి కుటుంబానికి టీడీపీ కండువా కప్పేందుకు తీవ్రంగా ప్రయత్నాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. బైరెడ్డి శబరికి టికెట్ ఇస్తే జిల్లాలో రాజకీయ సమీకరణలు శరవేగంగా మారే అవకాశం ఉంటుంది. నందికొట్కూరు, పాణ్యం నియోజకవర్గాలతో పాటు కర్నూలు నియోజకవర్గంపై కూడా పట్టున్న బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి మద్దతుతో జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు కూడా గెలుస్తారని టీడీపీ హైకమాండ్ విశ్వసిస్తున్నట్లు తెలుస్తోంది. 2014లో స్వతంత్ర అభ్యర్థిగా పాణ్యంలో బరిలోకి దిగిన బైరెడ్డి శబరి ఆ ఎన్నికల్లో 3వ స్థానానికే పరిమితమయ్యారు. ఆ తర్వాత బీజేపీ పార్టీలో చేరి తన ప్రాబల్యాన్ని మరింతగా పెంచుకున్నారు. కార్యకర్తలకు నిరంతరం అందుబాటులో ఉండడం, పార్టీ ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా ముందుండి సమర్థవంతంగా నిర్వహించారు. బైరెడ్డి శబరి పేరును అధినేత అధికారికంగా ప్రకటించకపోయినా ఆమె ప్రచారంలో దూసుకుపోతున్నారు. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో టీడీపీ క్యాడర్లో కూడా ఉత్సాహం పెరిగింది. నంద్యాల లోక్సభ స్థానాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా టీడీపీ వ్యూహాలకు పదును పెడుతోంది.